హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అన్షు వ్లాగ్స్ అట్ హోమ్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చాలామంది అయితే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారండి. అయితే దీనివల్ల మరెన్నో హెల్త్ ఇష్యూస్ అయితే మనకైతే వస్తాయి. మ్యారేజ్ అయ్యాక ఇంకా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువే అవుతుంది కానీ తగ్గదండి. కాబట్టి మనము వీటిని చాలా తొందరగా క్లియర్ అయితే చేసుకోవాలి. అది ఎలా అనుకుంటున్నారా? హాస్పిటల్స్ చుట్టూ మెడిసిన్స్ తీసుకొని ఇలా ఏం అవసరం లేదండి. ఉన్న వాటితోనే మనమైతే మంచిగా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే దొరుకుతుందండి. అది ఎలా అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి అసలు మనకు ఎందుకు వస్తాయి? అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మనకి పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఉన్నప్పుడైతే వస్తాయండి. నేను వాటి గురించి కూడా ఒక సపరేట్ వీడియో అయితే షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి హోమ్ రెమెడీస్ అయితే చూద్దామండి. అల్లం అండి, అవునండి అల్లమే. అల్లంతో పీరియడ్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెప్తాను. అల్లం అనేది ఒక మంచి మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. వంటల్లో ఎక్కువగా వాడే ఈ అల్లం హెల్త్ విషయంలో ఎంతగానో హెల్ప్ అవుతుందండి. దీనిలోని గొప్ప గుణాలు ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్గా మారతాయండి. అందుకే దీనిని చాలా రకాలైన మెడిసిన్స్లో యూజ్ చేస్తారు. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనము పీరియడ్స్ని ఎలా రెగ్యులర్ అయ్యేలా చూసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఆ వాటర్లోకి ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని మంచిగా క్లీన్ చేసి తురిమి ఆ వాటర్లో అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. బాయిల్ అయిన తర్వాత వడకట్టేసి ఆ వాటర్లో ఒక 1 స్పూన్ తేనె అనేది యాడ్ చేసుకొని ఎవ్రీడే నైట్ డిన్నర్ అయిపోయాక మీరు కనుక వీటిని తాగినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుందండి. పీరియడ్ కూడా రెగ్యులర్గా వస్తాయండి. మీరు ట్రై చేసి చూడండి. సెకండ్ రెమెడీ వచ్చేసి సోంపు అండి. అవునండి, ఇంట్లో ఉండే సోంపుతో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే దొరుకుతుందండి. అది ఎలా అనుకుంటున్నారా? పదండి వీడియోలోకి వెళ్దాం. పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ని సరిచేసే గుణం దీనికి ఎక్కువగా ఉంటుందండి. ఈ సోంపు పీరియడ్ టైంలో యూజ్ చేయడం వల్ల పెయిన్స్ కూడా తగ్గుతాయండి. ఇప్పుడు ఈ సోంపుని ఎలా యూజ్ చేసి పీరియడ్ రెగ్యులర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ఫస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ సోంపుని తీసుకొని నైట్ అంతా మంచిగా సోక్ చేసుకోవాలండి. ఫిల్టర్ చేసుకొని తాగినట్లయితే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి. పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడానికి చాలా ఫాస్ట్గా హెల్ప్ అవుతుందండి ఈ సోంపు అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ రెమెడీ చూద్దామండి. దాల్చిన చెక్క. అవునండి, మసాలా దినుసుల్లో ఒకటైన ఈ దాల్చిన చెక్కలోను కూడా ఎన్నో మంచి గుణాలైతే ఉన్నాయండి. వీటిని యూజ్ చేసి మన ప్రాబ్లంని తగ్గించుకోవచ్చండి. ఈ దాల్చిన చెక్క హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుందండి. అలానే ఇప్పుడు దాల్చిన చెక్క యూజ్ చేసి పీరియడ్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దాల్చిన చెక్కని పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ పౌడర్ని గోరువెచ్చని పాలల్లో కలిపి తాగాలండి. ఇలా చేయడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. ఇప్పుడు ఫోర్త్ రెమెడీని చూద్దామండి. హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీపై కొంత స్ట్రెస్ అయితే ఎక్కువగా ఉంటుందండి. అది కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడానికి కారణమండి. అయితే అన్ని రకాలైన విటమిన్స్ మినరల్స్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం తగ్గుతుంది. దానికోసం
ఆల్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మీ డైట్లో అయితే చేర్చుకోవాలండి. అదేవిధంగా క్యారెట్ అని, గ్రేప్స్ని జ్యూస్ చేసుకొని తాగడం వల్ల కూడా ఖచ్చితంగా పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా కూడా దూరం అవుతాయండి. ఇప్పుడు ఇంకో రెమెడీని అయితే చూసేద్దామండి. యాపిల్ సైడర్ వెనిగర్. పీరియడ్స్ని రెగ్యులర్ చేయడంలో యాపిల్ సైడర్ వెనిగర్ కూడా బాగా వర్క్ అవుతుందండి. దీనిని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అయితే కంట్రోల్లో ఉంటాయి. గ్లాస్ వాటర్లో 2 స్పూన్స్ వెనిగర్ని కలిపి భోజనానికి ముందు తాగండి. ఒక 10 మినిట్స్ తర్వాత భోజనం చేయండి. దీనివల్ల పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. అలానే మీ బిజీ లైఫ్ స్టైల్ కారణంగా కూడా చాలా వరకు లేడీస్లో స్ట్రెస్ అనేది అయితే ఉంటుందండి. ప్రతిరోజు మీ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి యోగా కానీ మెడిటేషన్ కానీ చేసుకోండి. దీనివల్ల మీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయండి. ఇలానే మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.